ఇంట్లోంచి వెళ్ళిపోతున్న మాధవ్‌ని ఆపి చక్రి దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన మహా. అసలు మాధవ్ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నాడో, వెళ్ళిపోతున్న మాధవ్‌ని ఆపి మహా చక్రి దగ్గర ఏ నిజాన్ని బయటపెట్టబోతుంది, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీ ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మాధవ్ అయితే కోపంగా ఇంటికి వస్తాడు. ఇక తన బ్యాగ్ తీసుకుని బయటికి అయితే వస్తూ ఉండగా అప్పుడు ఇక ఈ ముగ్గురు కూడా అడుగుతూ ఉంటారు, ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు, అంత కోపంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉండగా, అబ్బే ఏమీ లేదు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులని నేను ఇక్కడే ఉండి చేస్తూ ఉంటాను, నా వల్ల కాదు, నేను అలసిపోయాను. కొన్ని రోజులు నేను కూడా ప్రశాంతంగా గడపాలి అనుకుంటున్నాను, అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటూ మాధవ్ అయితే చెప్తూ ఉండగా ఆ మాటకి కన్నా, కేశవ అలాగే చక్రి ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటన్నయ్య నువ్వు అనేది, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా, మేము లేకపోతే ప్రశాంతంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మేమేం తప్పు చేశాము, మేమేదైనా తప్పు చేసుంటే దయచేసి ఆ తప్పేంటో బయట పెట్టి మమ్మల్ని క్షమించు, అంతే తప్ప మమ్మల్ని వదిలేసి నువ్వు దూరంగా వెళ్ళిపోతాను అంటే మేము తట్టుకోలేము, మాకంత శిక్ష వేయొద్దన్నయ్యా అంటూ ఇక ముగ్గురు అడుగుతూ ఉండగా, ఏంట్రా ఎప్పుడు చూసినా అంత శిక్ష వెయ్యొద్దు అంటారు, జీవితాంతం నేను ఇక్కడే ఉంటూ మీకు సేవలు చేస్తూ ఉండిపోవడమేనా నా జీవితం, నాకంటూ ఓ జీవితం కావాలి కదా, నేనంటూ ప్రశాంతత కోరుకుంటాను కదా, నాకంటూ లైఫ్లో ఆనందం కావాలని అనుకుంటాను కదా, మరి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు నన్ను కాలు కదలనివ్వడం లేదో, నేను ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదో, నేను వెళ్ళిపోతాను అంటూ ఇక అనగానే ఆ మాటకి ముగ్గురికి ఏమీ అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది, మేం ముగ్గురం కూడా లేకుండా నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేను అంటావే, ముఖ్యంగా కన్నా లేకుండా నీకు ప్రశాంతంగా నిద్ర కూడా రాదు అంటావే, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు చక్రి. అయితే అప్పుడు ఇక మాధవ్ అయితే ఎప్పుడూ కూడా ఇలాగే ఉండిపోతానా ఏంటి, నన్నంటూ బయటికి వెళ్ళనివ్వండి అంటూ ఇక చెప్తూ ఉండగానే అప్పుడేకి ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బాధపడడం చూసిన మాధవ కళ్ళల్లో కన్నీళ్ళు అయితే వస్తాయి. అప్పుడిక మహా అయితే ఎందుకు పెద్ద నటిస్తున్నారు, మీరు వీళ్ళ ముగ్గురిని వదిలి వెళ్ళలేరు, వాళ్ళు బాధపడితే మీరు తట్టుకోలేరు, మీ గురించి నాకు తెలుసు కదా, మీరు ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అన్నీ నేను తెలుసుకున్నాను, మీరు స్వామీజీతో మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాను, ఆయన మీతో చెప్పిన మాటలు కూడా విన్నాను, ఈ రోజుల్లో కూడా అవన్నీ నమ్మి మీరు కుటుంబాన్ని దూరం చేసుకోవాలి అనుకుంటే ఎలా కుదురుతుంది అంటూ మహా అడుగుతూ ఉంటుంది. ఏంటి మహాగారు మీరు అనేది అంటూ అనగానే, అవును మీతో చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి పెద్ది, మీరు ఏదో తెలుసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబం పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా, మీ తమ్ముళ్ళు మీ మీద ప్రాణం పెట్టుకు బ్రతుకుతున్నారు, అదే తమ్ముళ్ళ మీద మీరు కూడా ప్రాణం పెట్టుకుని మీ జీవితాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు, అలాంటి మీరు ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్ళిపోతాను అంటే దానికి వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు అనుకున్నారు, ఏ కారణం లేకుండా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోరు అని వాళ్ళకి అర్థం కాదు అనుకున్నారా, స్వామీజీ చెప్పిన మాటలన్నీ నేను విన్నాను, దానికంటూ ఒక పరిష్కారం ఉంటుంది, మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్తే నా మీద ఒట్టే అంటూ మహా అయితే మాధవని వెళ్లకుండా ఆపేస్తుంది. అప్పటికే చక్రి అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటండి మా అన్నయ్య ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు అంటూ అనగానే ఉదయం స్వామీజీ వచ్చారు. అప్పుడిక స్వామీజీ పెద్దతో చెప్పారు, నీ వల్లే ఈ ఇంట్లో ఆడవాళ్ళు అడుగుపెట్టే అదృష్టం లేకుండా పోయింది,
నీ తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి అన్నా, వాళ్ళు సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ జాతకంలో దోషముంది. నీ జాతకం దోషం ప్రకారం నువ్వు ఇంట్లోనే ఉంటే వాళ్ళకు కూడా జీవితాంతం పెళ్ళిళ్ళు కావు. వాళ్ళు కూడా అలా బ్రహ్మచారుల్లాగే ఉండిపోవలసి వస్తుంది. ఈ కుటుంబం బాగుండాలి అన్నా, ఈ కుటుంబంలో ఆడవాళ్ళు అడుగు పెట్టాలి, ఈ ఇల్లు బృందావనంలా ఉండాలి అన్నా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ జాతక దోషం నీతోనే పోవాలి అంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంటూ స్వామీజీ చెప్పారు. ఆ మాటలు విన్న పెద్ది ఇలా నిర్ణయించుకొని మీతో ఈ విషయాన్ని చెప్తే వెళ్ళనివ్వరు అని తన స్వార్థం కోసం, తన సంతోషం కోసం వెళ్ళిపోతున్నాను అన్నట్టు మీ దగ్గర నటిస్తున్నారు. ఇవన్నీ నాకు తెలుసు అంటూ ఇక స్వామీజీ రాసిచ్చిన జాతకం పుస్తకాన్ని అయితే ఇక చక్రికి చూపించి నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది మహా. మీరు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. నేను మీకు మాటిస్తున్నాను. నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టడం తప్ప చక్రిని నేను భర్తగా ఒప్పుకోలేదని, ఇంటి కోడలుగా కాకుండా ఏదో ఒక బంధువులా ఉంటున్నాననే కదా మీ మనసులో మీరు అనుకుంటున్నారు. అలా జరగదు. నేను చక్రిని భర్తగా ఒప్పుకుంటాను. నేను ఇంటి కోడలుగా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను అంటూ మహా అయితే ఇక మాధవ్కి మాట అయితే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇలాగే జరిగి చక్రి మహా ఒకటవ్వాలని మీరైతే కోరుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి.